నమస్కారం, వార్తలకి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఆవిష్కరణలకు కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ వెల్లడించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. పరిపాలన గాలికి వదిలివేసిన కూటమి ప్రభుత్వం, వైసీపీ కోఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ. ఉగ్రరూపం దాల్చుతున్న గోదావరి నది, భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక. కేవలం రూపాయికే బిఎస్ఎన్ఎల్ సిమ్ కార్డు, కొత్త ఆఫర్లను ప్రకటించిన జీఎం పలివెల రాజు. ఓట్లు చోరీ చేస్తే ప్రజాస్వామ్యం నిలబడదు, మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ ఆగ్రహం. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, స్టార్టప్లకు ఊతమిచ్చేలాగా అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రారంభించడం చారిత్రాత్మకమని సీఎం చంద్రబాబు తెలిపారు. ఆయన ఆలోచనలు సజీవంగా ఉంచాలన్న ఆలోచనతో ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేస్తున్నామని తెలియజేశారు. సమాజానికి తిరిగి ఇద్దామనే విధానాన్ని రతన్ టాటా అవలంబించారని, టాటా ట్రస్ట్ ద్వారా అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహించారని గుర్తు చేశారు. ఆయన నిరాడంబరత, నిజాయితీ, దేశానికి చేసిన సేవ అందరికీ ఆదర్శమని కొనియాడారు. మంగళగిరిలోని మయూరి టెక్ పార్కులో ఏర్పాటు చేసిన రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ని టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్తో కలిసి సీఎం బుధవారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. అమరావతితో పాటు విజయవాడ, విశాఖ, తిరుపతి, అనంతపురం, రాజమహేంద్రవరాల్లో ఇన్నోవేషన్ హబ్లు వినూత్న ఆలోచనల్ని ప్రోత్సహించేలాగా పనిచేస్తాయని చెప్పారు. సాంకేతికత వలన ఉపాధి కోల్పోతారన్నది అపోహ మాత్రమేనని, ప్రపంచానికి సేవలందించేలాగా పారిశ్రామికవేత్తలను తీర్చిదిద్దాలన్నదే ఆలోచన అని అన్నారు. రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, నాదెండ్ల మనోహర్ తదితరులు పాల్గొన్నారు. ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ హెచ్ఆర్డి, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ అండ్ ఆర్టీజీ లోకేష్ గారు, ఆనరబుల్ మినిస్టర్ ఫర్ సివిల్ సప్లైస్, ఫుడ్ అండ్ కన్జ్యూమర్ అఫైర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ మనోహర్ గారు, ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఇండస్ట్రీస్ శ్రీ భరత్ గారు, ఆనరబుల్ సెక్రటరీ భాస్కర్ గారు, ఆనరబుల్ సెక్రటరీ ఫర్ ఇండస్ట్రీస్ యువరాజు గారు, and also respected industrialists who are all in the audience. Jaydev Galla, Chairman Amar Raja Group, Ravi Arora, Board Chairman RTIH, Anil, Founder CMD Greenco, and also representatives and group heads of L&T, SGK Kishore, ED GMR, Sudhakar Chaudhary, CMD Mohan Spintex, Robin Bhomik, CEO Adani Skills and Education, Kap Dong Lee, Chief Administrative Officer Kia Group, Alluri Indra Kumar, CMD Avanti Feeds, Srimati Aishwarya Mandava, NSL Group, and also so many Vice Chancellors, especially Central University, JNTU, Anantapur, Andhra University, JNTU, Kakinada, SRM, and deans of our respected partners and friends and young entrepreneurs or prospective entrepreneurs who are all attending for this program, either online and offline. I welcome all of you for this historic day and also historic program. రాష్ట్రంలో రైతులు, రైతు కూలీలు, విద్యార్థులు, వ్యాపార వర్గాలు ఇలా ఏ ఒక్కరు బాగోలేరని, ప్రభుత్వ పెద్దలు అవినీతి, దోపిడీ, వ్యక్తిగత స్వార్థంతో పనిచేయటమే తప్ప ఏమీ కనిపించడం లేదని వైసీపీ శాసన మండలి విపక్ష నేత, రీజనల్ కోఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ విమర్శించారు. బొమ్మూరులోని జిల్లా వైసీపీ కార్యాలయంలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం వచ్చి 14 నెలలైందని, రైతు భరోసా కేంద్రం సహాయంతో ఇస్తున్న 20,000 రూపాయలు కూడా ఇచ్చే పరిస్థితి లేదని తెలిపారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇంకా 70 నుంచి 80 వేల మందికి రైతు భరోసా అందలేదని ఆరోపించారు.
రాష్ట్రంలో ఎక్కడ చూసినా భూ కబ్జాలు, దోపిడీలు జరుగుతున్నాయని, రాజమండ్రి, విజయవాడ, విశాఖ, తిరుపతి ఎక్కడ చూసినా మంత్రులు, శాసనసభ్యులు వారి తాబేదారులు అక్రమాలకి పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. అమరావతి వర్షం పడితే మునిగిపోతుందని, ఇది ప్రత్యక్షంగా చెప్పనక్కర్లేదని వ్యాఖ్యానించారు. వైసీపీ నేతలు జక్కంపూడి విజయలక్ష్మి, గూడూరి శ్రీనివాసు, మార్గాని భారతరావు, జక్కంపూడి రాజా, తలారి వెంకట్రావు, సత్తి సూర్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో మహిళల మీద వచ్చే అత్యాచారాలు, లేకపోతే పిల్లలు వచ్చే కిడ్నాపులు, లేకపోతే దౌర్జన్యాలు, దోపిడీలు, లేకపోతే బహిరంగంగా విధుల్లోనే హత్యలు, పూర్తిగా లా అండ్ ఆర్డర్ సర్వనాశనం అయిపోయింది. రాష్ట్రంలో ఎవరికి అకౌంటబిలిటీ లేదు, ఏ ఒక్కరికి కూడా. ఈ రకంగా ప్రభుత్వం ఏమేనంటే వైసీపీ పరిపాలనని మళ్ళీ 10 సార్లు మమ్మల్ని రామనామ స్వర్ణలాగా వైసీపీ జగన్మోహన్ రెడ్డి, వైసీపీ జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఇదే పాట. దానికి కూడా సమాధానం చెప్తా అడుగుతున్నాం మీ ద్వారా. అయ్యా వాళ్ళని ఈ రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్న శాంతి భద్రతల విషయం కానీ, లేకపోతే నేను ఇప్పుడు చెప్తున్న సంక్షేమ కార్యక్రమాల్లో అంశం కానీ, గత 5 సంవత్సరాల తాలూకా యూనిట్గా తీసుకోండి. ఈ 14 నెలల కాలాన్ని ఒక యూనిట్గా తీసుకోండి. ఎక్కడ ఏది రేటింగ్లో ఏం జరిగిందో ఒకసారి చూసుకోండి. 5 సంవత్సరాల్లో జరిగిన క్రైమ్ రేట్ని, ఈ 14 నెలల కాలంలో జరిగిన క్రైమ్ రేట్ని బేరేజ్ చేయండి. మేమేమి ఇంకా రాబోయే 5 సంవత్సరాలు కలిపి చేయమని చెప్పట్లే. ఇప్పుడు జరిగిన 14 నెలలు అంతెందుకండి, చిన్నపిల్లలు పెడితే మధ్యాహ్న భోజనాన్ని కలుషిత ఆహారం పెట్టిన సందర్భ నేపథ్యాలు 5 సంవత్సరాల్లో ఎన్ని జరిగాయో, ఎక్కడో ఇక్కడ ఏదైనా జరిగితే అంతకంటే 2 ఈ 14 నెలల కాలంలోనూ జరిగాయి. కారణం ఏంటి? ఇందా చెప్పాను కదా, పర్యవేక్షణ లేకపోవడం, బాధ్యత లేకపోవడం, బాధ్యతారహితంగా ప్రవర్తించడం, ఇవి కారణాలు. జగన్మోహన్ పర్యటన వచ్చి మొన్న వినాయక చవితి ముందు పెడదాం అనుకున్నాం. మళ్ళీ వినాయక చవితి ఉంది కదా 27వ తారీఖుని, మళ్ళీ కాబట్టి అయిన తర్వాత డేట్ మళ్ళీ చెప్తాం. నాకే తెలుస్తుంది, జగన్మోహన్ పక్కన చెప్తాం. 27 వినాయక చవితి అయిపోయిన తర్వాత ఆ విషయం మళ్ళీ నేను వస్తాను, మళ్ళీ వచ్చి మళ్ళీ మీకు చెప్తాను. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో గోదావరి ఉగ్రరూపం దాలుస్తోంది. భద్రాచలం వద్ద నది ఉధృతంగా ప్రవహిస్తూ ఉండటంతో అధికారులు బుధవారం 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక నడుస్తోంది. భద్రాచలం వద్ద రాత్రి 10 గంటల సమయంలో గోదావరి నీటి మట్టం 48 అడుగులు కాగా గురువారం ఉదయానికి 50.8 అడుగుల మేర ప్రవహిస్తోంది. ప్రధాన రహదారులపైకి వరద నీరు చేరి పలు మండలాల్లోని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలం వద్ద కళ్యాణకట్ట ప్రాంతం వరకు వరద నీరు చేరింది. స్నానఘట్టాల ప్రాంతంలోని చాలా మెట్లు, విద్యుత్ స్తంభాలు నీటిలో మునిగిపోయాయి. మరొక వైపు ధవళేశ్వరం వద్ద 10,30,897 క్యూసెక్ల ఇన్ఫ్లో నమోదవగా అంతే మొత్తాన్ని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతూ ఉంది. ఆనకట్ట వద్ద 12.10 అడుగుల నీటి మట్టం నమోదైంది. గోదావరి లంకల్లో నివాసం ఉంటున్న వారిని ఆర్డీఓ కృష్ణనాయక్ పునరావాస కేంద్రాలకు తరలించారు. కలెక్టర్ పునరావాస కేంద్రాన్ని పరిశీలించి సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. కేవలం ₹1 సిమ్ కార్డుతో మొదటి నెలలో 30 రోజుల అన్లిమిటెడ్ కాల్స్, రోజుకి 2GB డేటా ఉచితంగా ఇస్తున్నట్లు భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ BSNL రాజమహేంద్రవరం ఏరియా ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ పలివెల రాజు తెలియజేశారు. ఈ సరికొత్త ఫ్రీడమ్ ప్లాన్ ఈ నెలాఖరు వారికి అమల్లో ఉంటుందని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. స్థానిక గోకవరం బస్టాండ్ నన్నయ్య సంచార భవన్ కాన్ఫరెన్స్ హాల్లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఫ్రీక్వెన్సీ పెంచుతున్నామని, తక్కువ రీఛార్జీ ప్లాన్స్తో మెరుగైన సేవలు అందించడానికి బీఎస్ఎన్ఎల్ కృషి చేస్తుందని తెలిపారు. 400కే జీఎస్టీతో సహా ఇంటర్నెట్, 444 ఛానల్స్, 9 ఓటీటీలు బీఎస్ఎన్ఎల్ ఇంటర్నెట్ ఫైబర్ టీవీ ద్వారా అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. డీజీఎంలో సత్యనారాయణ, శైలజ, ఎంజీఎంలో బమ్మిడి శ్రీనివాస్, శారద, జయశ్రీ, విజయభాస్కర్ రెడ్డి, రవీందర్ బాబు, డిఈలు భీమరాజు, అప్పారావు, ఎస్డీఈలు సురేష్ కుమార్, నాగార్జున, కృష్ణ, పిఆర్ఓ కె వాసు తదితరులు పాల్గొన్నారు. అద్భుతమైన ప్లాన్స్ ఉన్నాయండి ఈ నెలలో. ఒకటి మొబైల్ ఫ్రీడమ్ ప్లాన్, అంటే ఆగస్టు 15 సందర్భంగా మన కంట్రీలో మన బిఎస్ఎన్ఎల్లో ఫ్రీడమ్ ప్లాన్ ₹1కే మొబైల్ సిమ్ ఇవ్వడానికి ముందుకు వచ్చింది. ఈ నెల 31 వరకు ఈ స్కీము అమలులో ఉంటుంది. ప్రజలందరూ కూడా వినియోగించుకుని బిఎస్ఎన్ఎల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాము. అలాగే రెండోది ఎఫ్టిటెచ్ ప్లాన్లో బిఎస్ఎన్ఎల్ ఐఎఫ్టీవీ ఇంట్రానెట్ ఫైబర్ టీవీ ఇంతకుముందు కూడా మనము ఒక కంపెనీ వెండర్తో టైప్ అయ్యింది. కానీ ఇప్పుడు స్పెషల్గా తక్కువ ధరతో ₹400 జిఎస్టీ ₹400కే ఈ సేవ బిఎస్ఎన్ఎల్ ఐఎఫ్టీవీ సేవ అందిస్తుంది. ఇది ఒక యాప్, ఆండ్రాయిడ్ టీవీస్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక యాప్ ద్వారా యాక్టివేట్ అవుతుందండి. ఇది ఆండ్రాయిడ్ టీవీ లేని వాళ్ళు మాత్రము మోడమ్ ఒకటి ఇస్తాము, వాళ్ళకి దాన్ని కన్వర్ట్ చేస్తాం, స్మార్ట్ టీవీ కన్వర్ట్ చేసి వాళ్ళకి ఈ సర్వీస్ని అందిస్తాము. ఇది అతి తక్కువ ధరలో వస్తుందండి ఈ ఐఎఫ్టీవీ ప్లాన్. దీంట్లో 400+ ఫ్రీ టు ఎయిర్ ఛానల్స్ ఉన్నాయి. అలాగే దాదాపు ఒక 40 ఛానల్స్ పే ఛానల్స్ కూడా ఉన్నాయి. ఇవి ఛానల్స్ ఇవ్వడానికి బిఎస్ఎన్ఎల్ ఎంతకాలం టైం పట్టింది కరెక్ట్ అయిన వెండర్ దొరకడానికి. కాబట్టి ఈ అవకాశాన్ని మన తూర్పుగోదావరి జిల్లా ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలని, కాబట్టి అందరూ ఈ ప్లాన్ 2 ప్లాన్లు, మొబైల్ ప్లాన్ అండ్ ఈ యొక్క ఎఫ్టిటెచ్ ప్లాన్ ఐఎఫ్టీవీ ప్లాన్ కూడా తీసుకుని ఎక్కువ కస్టమర్స్ తోటి మా బిఎస్ఎన్ఎల్ని బలపరచాలని, బలోపేతం చేయాలని కోరుకుంటున్నాము. ఓట్ల చోరీకి గురైతే ప్రజాస్వామ్యం నిలబడదని అమలాపురం పార్లమెంట్ మాజీ అధ్యక్షులు జీవి హర్షకుమార్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్లమెంటరీ నేత రాహుల్ గాంధీ ఓట్ల చోరీపై పోరాడుతున్నారని, ఆయన పోరాటానికి దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తుందని తెలిపారు. కొంతమూరు వద్దనున్న ప్రకృతి వేదికలో జరిగిన విలేకరుల సమావేశంలో హర్షకుమార్ మాట్లాడుతూ బీహార్లో 7.90 కోట్ల ఓటర్లు ఉంటే 65 లక్షల ఓట్లను తొలగించడం జరిగిందని చెప్పారు. ఇందులో దళితులు, పేద వర్గాలు, మైనార్టీల ఓట్లే ఉన్నాయని చెప్పారు. రాహుల్ గాంధీ పోరాటంతో సుప్రీంకోర్టు స్పందించడంతో 56 గంటల్లోనే 65 లక్షల ఓట్లను తిరిగి చేర్చారని అన్నారు. ప్రజాస్వామ్యం అంటేనే ఓటుతో నాయకులను ఎన్నుకోవడమని, అలాంటి ఓట్లను చోరీ చేస్తే ప్రజాస్వామ్యం ఎలా నిలబడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణాలు అర్పించారని అన్నారు. ఆయన 81వ జయంతి ఆగస్టు 20 సందర్భంగా సద్భావన దినంగా నిర్వహించుకుంటున్నామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు తాళ్లూరి విజయ్ కుమార్, కాటం రవికాంత్, కొవ్వూరి శ్రీనివాస్, ఎర్ర రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 7,90,00,000 ఓటర్లని మరి వాళ్ళు ప్రకటించిన ఓట్లు 7,26,00,000 ఓట్లు, 25 ఓట్లు, 7,25,00,000 అంటే 65 లక్షల ఓట్లు తీసేశారు. ఉన్న 65 లక్షల ఓట్లు తీశారు. తీసేసిన ఓట్లు ఎవరి అంటే దళితులు, పేదలు, మైనార్టీస్ ఓట్లు తీసేశారు. దీని మీద రాహుల్ గాంధీ పోరాటం చేస్తే సుప్రీంకోర్టు ఇంటర్ఫీర్ ఇవ్వమని అడిగితే సుప్రీంకోర్టు ఇంటర్ఫీర్ అయిన తర్వాత వాళ్ళు 56 గంటల్లో తిరిగి తప్పు ఒప్పుకొని 65 లక్షలు ఓట్లు ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళు తిరిగి ప్రకటించడం జరిగింది. అసలు ఓట్లో ఏ రకంగా అంటే చనిపోయిన ఓట్లు తీసేసిన ఓట్లలో కొంతమంది చనిపోయారని తీసేశారు. వాళ్ళతో రాహుల్ గాంధీ డిన్నర్ చేశాడు. దాన్ని బట్టి ఈ యొక్క దేశం యొక్క ప్రజాస్వామ్యం ఏ రకంగా ఉంది అంటే ఓట్లతోనే మనకు ప్రజాస్వామ్యం. అటువంటి ఓట్లనే తీసేస్తుంటే ప్రజాస్వామ్యం విలువలు ఏమవుతున్నాయన్నది అర్థం అవ్వకుండా ఉంది. హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు మహిళా చైర్పర్సన్గా పనిచేస్తున్న తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కండవల్లి లక్ష్మికి నేషనల్ అవార్డు దక్కింది. ఆమె చేస్తున్న సేవలను గుర్తించి అవార్డు అందజేశారు.
ఈ మేరకు స్థానిక వై జంక్షన్ ఆనం రోటరీ హాల్లో గురువారం జరిగిన హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ స్టేట్ కాన్ఫరెన్స్ లో జాతీయ చైర్మన్ తాళ్ళూరి ప్రసన్న కుమార్ చేతుల మీదుగా కండవల్లి లక్ష్మికి జాతీయ అవార్డును బహుకరించారు. ఆమెతో పాటు ఐసీడీఎస్ ఏసీడీఓ పి కనకవల్లి, న్యాయవాది తొర్లపాటి శీతల్ కూడా ఈ అవార్డులు దక్కాయి. అవార్డులు పొందిన వారిని దుస్సాల్వా జ్ఞాపికతో సత్కరించారు. కండవల్లి మాట్లాడుతూ నేషనల్ చైర్మన్ ప్రసన్న కుమార్ స్ఫూర్తితో నీతి నిజాయితీతో అందిస్తున్న సేవలకు గాను తనకు ఈ అవార్డు దక్కిందని హర్షం వ్యక్తం చేశారు. హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ద్వారా మానవ హక్కులను కాపాడటానికి మరింతగా కృషి చేస్తానని పేర్కొన్నారు. ప్రసన్న కుమార్ మాట్లాడుతూ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎవరికి ఎక్కడ ఏ అన్యాయం జరిగినా కూడా అండగా నిలబడుతూ న్యాయ సహాయం అందిస్తుందని తెలిపారు. ఇక్కడ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. సో ఆ రిపోర్ట్ కూడా మనం ఇవ్వడం గవర్నమెంట్కి అందజేయడం జరిగింది. సో మా హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి ఎవరైతే సర్వీసు పరంగా ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తారో వాళ్ళకి మేము ప్రతి సంవత్సరం కూడా నేషనల్ అవార్డ్స్ మేము ప్రకటిస్తాం. సో ఆ సందర్భంగా మరి రాజమండ్రి పట్టణంలో అనేక సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి మా సంస్థ చైర్పర్సన్ కండవల్లి లక్ష్మి గారికి నేషనల్ అవార్డు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అడ్వకేట్ శీతల్ గారికి కూడా నేషనల్ అవార్డు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకి చైల్డ్ వెల్ఫేర్ ఐసీడీఎస్ఎస్ సంబంధించిన మేడం శ్రీవల్లి గారికి కూడా మనం నేషనల్ అవార్డు ఇవ్వడం కూడా జరిగింది. నమస్కారం అండి. ఈరోజు హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తరఫు నుండి మా నేషనల్ చైర్మన్ గారు తాళ్ళూరి ప్రసన్న కుమార్ గారి ఆదేశాల మేరకు ఈరోజు స్టేట్ వారీగా కూడా మీటింగ్ రాజమండ్రిలో ఏర్పాటు చేయాలని లక్ష్మి గారు అని చెప్పగానే నేను ఈరోజు రాజమండ్రి ఆనంద్ రోటరీ హాల్ నందు ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగిందండి. అయితే మా నేషనల్ చైర్మన్ గారు మాకు ఒక మాట చెప్తారండి. హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అంటే చాలా పెద్ద సంస్థ. ఇందులో ఎటువంటి ఫ్రాడ్ చేయడం కానీ తప్పు చేయడం కానీ చేస్తే ఆ సంస్థ నుంచి తొలగించి మళ్ళీ వారు ఎక్కడ కూడా ఎటువంటి దాంట్లో వెళ్లకుండా మేము రెడ్ మార్క్ పెడతాము. నీతి నిజాయితీగా పనిచేయాలి, ఎక్కడ ఎటువంటి తప్పు జరగకూడదు, మీరు ఎక్కడికి వెళ్ళిన ఎటువంటి లంచాల రూపంలో తీసుకోకూడదు అని మాకు ఈ స్టార్టింగ్లోనే జాయిన్ అయినప్పుడు నాకు చెప్పడం జరిగిందండి సారు. అప్పటి నుండి కూడా నేను పొలిటికల్గా ఒక లీడర్గా ఉన్నా నేను చేస్తున్న సేవా దృక్పథాన్ని దృష్టిలో పెట్టుకొని సారు నన్ను ఈ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి తీసుకోవడం జరిగిందండి. నాకు ఏపీ తెలంగాణ మహిళా చైర్మన్గా కూడా నన్ను సార్ నియమించి నేను చేస్తున్న సేవను దృష్టిలో పెట్టుకొని ఈరోజు నేషనల్ అవార్డుకి నన్ను తీసుకోవడం అవార్డు ఇవ్వడం కూడా మా సంస్థ ద్వారా జరిగిందండి. ప్రత్యేకంగా మా నేషనల్ చైర్మన్ ప్రసన్న కుమార్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా విధులు నేను నిర్వర్తిస్తున్నాను అంతే. మరి మేడం 2 సార్లు నన్ను చూశారు. నేను వాళ్ళతో మాట్లాడే విధానం కానీ పిల్లలకి నేను చూసే విధానం కానీ మరి అబ్జర్వ్ చేసి ఉంటారు. ఎందుకంటే అది నా విధండి, నా ఉద్యోగం. నేను చేసేటప్పుడు అందరికీ మంచి జరగాలి, పిల్లలందరికీ పోషకాహార లోపం లేకుండా పెట్టాలి అనే ఉద్దేశంతోనే నేను ఎక్కడ పని చేసినా చేస్తానండి. అయితే మేడము గమనించి నాకు ఈ అవార్డు ఇప్పించారు. థ్యాంక్ యూ మేడం. ముఖ్యమంత్రి సహాయ నిధి పేదల పాలిట సంజీవనిగా ఉపయోగపడుతుందని భారతీయ జనతా పార్టీ తూర్పుగోదావరి జిల్లా పిక్కి నాగేంద్ర అన్నారు. డెల్టా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితునికి 7 లక్షల రూపాయల ఎల్ఓసీ లేఖ అందజేశారు. ఇటీవల రాజమండ్రి రూరల్ అసెంబ్లీ కాతేరు గ్రామానికి చెందిన సోమ వెంకటేశ్వరరావు ప్రమాదానికి గురై తలకు తీవ్ర గాయమైంది. డెల్టా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయనకు సర్జరీ చేయాలని 14 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు. పేద కుటుంబం కావడంతో అంత ఖర్చు భరించలేమని, నా తండ్రి వైద్యానికి సహకరించాలని వారి కుమారుడు రాజమండ్రి పార్లమెంటు సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరికి విజ్ఞప్తి చేశారు. ఆమె సంబంధిత పత్రాలను ముఖ్యమంత్రి సహాయ నిధికి పంపించి సోము వెంకటేశ్వరరావు వైద్యం కోసం 7 లక్షలు ఎల్ఓసీ మంజూరు చేయించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు యానపు యేసు, తనబుద్ది భాస్కర్రావు, నాగాల శివ, పాతూరి రవిశంకర్, బండి సత్యప్రసాద్, స్వామి, సూర్యకిరణ్ తదితరులు పాల్గొన్నారు. బ్రతికించుకోవాలి, ఎట్టి పరిస్థితుల్లోనే తండ్రిని బ్రతికించుకోవాలని చెప్పి ఒక ఆలోచన తాపత్రయంతో వారి కుమారుడు వీరు వెంటనే మన రాజమండ్రి పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి పురంధరేశ్వరి గారిని కలవడం జరిగింది. కలిసిన తర్వాత ఇక్కడ జరుగుతున్నటువంటి ఆ ప్రమాదం, అదేవిధంగా వైద్యానికి కావాల్సినటువంటి సహకారాన్ని పురంధరేశ్వరి గారిని అడిగిన వెంటనే పురంధరేశ్వరి గారు వీరికి సహకారం చేయాలని చెప్పి వెంటనే సీఎం రిలీఫ్ ఫండ్కి అప్లై చేయడం,
సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి 7 లక్షల రూపాయలు ఎల్ఓసి రావడం జరిగింది. భారతీయ జనతా పార్టీ తరపు నుంచి వచ్చినటువంటి ఎల్ఓసి శ్రీమతి పురంధరేశ్వరి గారి యొక్క సహకారంతో వచ్చినటువంటి 7 లక్షల రూపాయల ఎల్ఓసిని ఈరోజు భారతీయ జనతా పార్టీ రాజమండ్రి రూరల్ అసెంబ్లీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులతోటి ఈరోజు నేను వారి కుటుంబ సభ్యులు అదేవిధంగా ఈ హాస్పిటల్ యాజమాన్యానికి ఎల్ఓసిని అందించడం జరిగింది. రాజమండ్రి సెంట్రల్ జైల్లో గంజాయి కేసులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలతో ఈగల్ చీఫ్ ఐజీ ఆకే రవికృష్ణ సమావేశం నిర్వహించి ఎన్డీపీఎస్ యాక్ట్ తీవ్రతను వివరించారు. అనంతరం గంజాయి నిషేధిత డ్రగ్స్ పై ఇక నేరాలు చేయబోమని ఖైదీలచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్డీపీఎస్ చట్టం 1985 ప్రకారం డ్రగ్స్ అక్రమ రవాణా, నిల్వ, విక్రయం మాత్రమే కాకుండా వాటి ద్వారా పొందిన అక్రమ ఆర్థిక లావాదేవీలను కూడా విచారణ చేయడం జరుగుతుందని చెప్పారు. ఈ క్రమంలో గంజాయి, ఇతర మత్తు పదార్థాలు వ్యాపారంలో నిమగ్నమైన వ్యక్తులు, వారి సంబంధికుల బ్యాంకు ఖాతాలు, స్థిరాస్తులు, వాహనాలు, ఇతర ఆర్థిక వనరులపై దర్యాప్తు చేసి అక్రమ సొమ్మును గుర్తించి సంబంధిత ఆస్తులను సీజ్ చేయడం జరుగుతుందని చెప్పారు. మత్తు పదార్థాల వ్యాపారం నుండి లాభం పొందే వారిపై కఠిన ఆర్థిక విచారణ చేపట్టి అక్రమ ఆస్తుల్ని స్వాధీనం చేసుకుంటామని తెలిపారు. ఈగల్ ఎస్పీ కె నగేష్ బాబు, జైలు సూపరింటెండెంట్ రాహుల్, జైలు అధికారులు, ఈగల్ ఇన్స్పెక్టర్ పివి సూర్య మోహన్ రావు పాల్గొన్నారు. చేయడం జరుగుతుంది. ప్రత్యేకంగా మేము ప్రిజనర్స్ వాళ్ళ మాటల తర్వాత మేము తెలుసుకున్నది ఏంటంటే, ఇంకా చాలామందికి ఎన్డీపీఎస్ చట్టం మీద అవగాహన తక్కువ ఉండడం వల్ల వాళ్ళు ఆ నేరాలు పాల్పడ్డారని తెలుస్తుంది. సాధారణంగా కొంతమంది మేము ప్రిజనర్స్తో మాట్లాడామో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఒక 20 కేజీలు గంజాయి ఇక్కడి నుంచి ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతం తీసుకెళ్ళాను సార్. అది అంత పెద్ద నేరం అని నాకు తెలియదు. నాకు అతనికి 10 సంవత్సరాలు జైలు శిక్ష పడిందని చెప్పడం జరిగింది. ప్రత్యేకంగా మేము గతంలో సెంట్రల్ ప్రిజన్ విశాఖపట్నం విజిట్ చేయడం, ఈరోజు ఇక్కడ విజిట్ చేయడం. ఇక్కడ సుమారుగా 52 మంది కన్విక్ట్ ప్రిజనర్స్ ఉన్నారు. అదేవిధంగా సుమారుగా మిగతా ఇంకా అండర్ ట్రయల్ ప్రిజనర్స్ కూడా చాలామంది 300 వరకు ఉన్నారని తెలుస్తుంది. ప్రధానంగా మేము వాళ్ళందరికీ కూడా అప్పీల్ చేసాం, ఒకవేళ ఎవరైనా సరే ఈ బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత దయచేసి మళ్ళీ గంజా జోలికి పోవద్దు. చట్టాలు చాలా కఠినంగా ఉన్నాయి. ఎన్డీపీఎస్ చట్టంలో ఒక్కసారి కేసులో ఇరుక్కుంటే ఇంకా బెయిల్ దొరకదు. అదేవిధంగా భవిష్యత్తులోని ఉద్యోగాలు రావు, వాళ్ళ జీవితం మొత్తం అంధకారమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ చట్టాలని అర్థం చేసుకుని ఎన్డీపీఎస్ చట్టంలోని ఈ కఠినమైన చట్టాలని పూర్తిగా అవగాహన చేసుకోవడం కోసం మేము అందరికీ కూడా చెప్తున్నాం. అదేవిధంగా సుమారుగా 4200 మంది ఈరోజు ఎన్డీపీఎస్ సంబంధించిన ఎవరైతే కేసుల్లో ఉన్నారో వాళ్ళు బెయిల్ మీద బయట ఉన్నారో వాళ్ళ మీద పూర్తి స్థాయిలో మేము సర్వేలెన్స్ ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా వాళ్ళకు కూడా భవిష్యత్తులోని మేము అవగాహన పెట్టి రీవిజిట్ ప్రోగ్రామ్స్ అన్నీ చేసి ఖచ్చితంగా వాళ్ళలో కూడా మౌలికమైన మార్పు కోసం ప్రయత్నం చేస్తాం. ది యంగ్ మెన్స్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. వైఎంవిఏ గౌరవ అధ్యక్షులు, ఏపీఐఏసీ మాజీ చైర్మన్ శ్రీకాకొల్లపు శివరామ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారకర్తగా బోర్లగడ్డ సుబ్బరాయుడు చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నూతన కమిటీ అధ్యక్షునిగా పచ్చిగౌళ్ల సురేష్, కార్యదర్శిగా కొత్త వెంకటకిషోర్, కోశాధికారిగా గొల్లపూడి నాగేంద్ర కుమార్, కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఛాంబర్ అధ్యక్షులు తవ్వ రాజా, మన్యం ఫనీ, మాజీ కార్పొరేటర్లు మాటూరి రంగారావు, వాకచర్ల కృష్ణ, వైఎంవిఏ మాజీ అధ్యక్షుడు మండవిల్లి శివ ముఖ్య అతిథులుగా పాల్గొని నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు. వైఎంవిఏ ప్రతిష్టతను పెంచడానికి నూతన కార్యవర్గం కృషి చేయాలని సూచించారు. ఈ వైఎంవిఏ భవనాన్ని ఆధునీకరించడం, మరి ఇప్పుడు కావాల్సినటువంటి అవసరాలకు అనుగుణంగా దీన్ని తయారు చేయడం, ముందు కూడా దీన్ని ఇంకా ఉపయోగపడేలాగా తయారు చేయడానికి ఒక ప్రయత్నం చేయడం, అసలు జీరో బడ్జెట్ నుంచి ఇవాళ దాదాపు వైసా హాస్టల్కి 30 లక్షల రూపాయలు మరి ఆల్మోస్ట్ లోన్ కింద ఇచ్చాము అంటే వైఎంవిఏ సంస్థ దీని చిన్న విషయం కాదు. అయినప్పటికీ ఇంకా 15-20 లక్షల రూపాయలు వాళ్ళ వైఎంవిఏలో డిపాజిట్స్ ఉన్నాయి. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా కూడా ఇంకా కార్యక్రమాలు చేస్తున్నారు. ఎప్పుడు కూడా ఈ నెల కూడా క్రమం తప్పకుండా పెన్షన్స్ కానీ, వైద్య సహాయం కానీ, స్కాలర్షిప్స్ కానీ, ఏది కూడా వృద్ధాప్య పెన్షన్స్ కానీ ఏది మానకుండా ప్రతి నెల క్రమం తప్పకుండా అప్పటి నుంచి ఇప్పటి వరకు పెద్దలు ఏదైతే మనకి సూచించారో దాన్ని అమలుపరుస్తూ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. నాకు తెలిసి మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో 6000 సంస్థలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా రాజమండ్రి వైఎంవిఏకి ఒక ఘనమైనటువంటి పేరు తెలియజేసుకుంటాను.
దానికి కారణం ఏంటంటే నేను రాజకీయాల్లో మాట్లాడిన వేదిక వైఎంపీ. ఇది మీకు నిజాయితీగా చెప్తున్నా. ప్రపంచ దోమల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, DPMP అసోసియేషన్ గోకవరం మండల కన్వీనర్ జిల్లా కోశాధికారి పి. చిన్ని అధ్యక్షతన ర్యాలీ నిర్వహించారు. కేర్ హాస్పిటల్ ఆవరణలో వైద్య విజ్ఞాన అవగాహన సదస్సు, దోమల వలన వచ్చు వ్యాధులపై అవగాహన ర్యాలీ జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర అధ్యక్షులు తోరాటి ప్రభాకర్ రావు మాట్లాడారు. ప్రతి సంవత్సరం ఆగస్టు 20వ తేదీన దోమల ద్వారా సంక్రమించే మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, పైలేరియా వంటి వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించడంలో PMPలు ప్రముఖ పాత్ర వహించాలని అన్నారు. కేర్ హాస్పిటల్ వైద్య నిపుణులు డాక్టర్ ప్రదీప్ గురుబెల్లి మాట్లాడుతూ ముఖ్యంగా ఏజెన్సీలు వచ్చే మలేరియా నివారణకు ఈ ఏడాది అంతా అవగాహన కల్పించాలని అన్నారు. అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు బల్లా శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి పి. దేవానందం, కరాసు లక్ష్మణరావు, ఎం. నాగేశ్వరరావు, కాసాని వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆవిష్కరణలకు కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ వెల్లడించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. పరిపాలన గాలికి వదిలివేసిన కూటమి ప్రభుత్వం, వైసీపీ కోఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ. ఉగ్రరూపం దాల్చుతున్న గోదావరి నది, భద్రాచలం వద్ద 2వ ప్రమాద హెచ్చరిక. కేవలం రూపాయికే BSNL సిమ్ కార్డు, కొత్త ఆఫర్లను ప్రకటించిన GM పలివెల రాజు. ఓట్లు చోరీ చేస్తే ప్రజాస్వామ్యం నిలబడదు, మాజీ ఎంపీ GV హర్షకుమార్ ఆగ్రహం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.